ఓకే. సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ అనేది చేస్తామండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి డివిజన్. డివిజన్ కూడా ఒక ముందు ఫార్ములా డెరైవ్ చేసుకుని నెక్స్ట్ ఒక ప్రాబ్లం అనేది చేద్దాము. వీటిలో ఏదైనా డౌట్ ఏమైనా ఉందమ్మా? మల్టిప్లికేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఐ స్క్వేర్ అనేది ఉంటుంది కదా, ఈ ఐ స్క్వేర్ అనే దాని దగ్గర -1 సబ్స్టిట్యూట్ చేయడం అలవాటు చేసుకోవాలి ఇన్ ద ప్రాక్టీస్. ఈ సెట్లో కూడా అంతే, ఐ స్క్వేర్ -1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ డివిజన్. డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేసరికి టేక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ z1 ఈక్వల్ టు x1 ప్లస్ y1 i. అలానే z2 ఈక్వల్ టు x2 ప్లస్ y2 i. మనకి ఏం చేయాలి? డివిజన్ అంటే z1 బై z2. ఓకే, ఫ్రాక్షన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో దీనికి x1 ప్లస్ z1 అంటే x1 ప్లస్ y1 i బై x2 ప్లస్ y2 i. సరిపోతుందా? ఇప్పుడు ఏంటిది, ఇక్కడతో అవలేదు. దీనికి ఏంటి, పైన ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది, కింద ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదు. నేను ఇందాక చెప్పింది అదే. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ సింగిల్ కాంప్లెక్స్ నెంబర్. సింగిల్ కాంప్లెక్స్ నెంబర్ ఒకే కాంప్లెక్స్ నెంబర్స్ గా కన్వర్ట్ చేయాలి. దీన్ని ఏం చేయొచ్చు? ఎనీబడి? హౌ కెన్ యూ సింప్లిఫై దిస్ కాంప్లెక్స్ నెంబర్? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. రేషనలైజేషన్ గుర్తుందా? రేషనలైజేషన్ అంటే న్యూమరేటర్లోను డినామినేటర్లోను. ఇప్పుడు నీకు ఇదేం, డినామినేటర్లో ఎంత ఉంది? x2 ప్లస్ y2 ఇంటూ ఐ ఉంది. సో దానికి ఆపోజిట్ సైన్ x2 మైనస్ y2 మైనస్ ఐ వై టూ బై బై x2 మైనస్ వై టూ. మైనస్ y2 ఐ. న్యూమరేటర్లోను డినామినేటర్లోను సేమ్ దాంతో మల్టిప్లై చేస్తావు. అప్పుడు ఏమైంది? దీని యొక్క వాల్యూ ఏమన్నా చేంజ్ అవుతుందా? వాల్యూ అనేది చేంజ్ కాదు. సో ఇప్పుడు ఇది ఎలా మారుతుందో చూడండి. పైన డినామినేటర్లోకి వచ్చేసరికి x1 ఇంటూ ఫస్ట్ టర్మ్ని ఈ రెండు టర్మ్స్తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ అలానే సెకండ్ టర్మ్ని ఈ రెండు టర్మ్స్తోనూ మల్టిప్లై చేయండి. రెండు టర్మ్స్తోనూ మల్టిప్లై చేయండి. సో x1 ఇంటూ x2. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఉండదు, ఎక్స్ ప్లస్ x1 కాబట్టి ఇక్కడ -y2 కాబట్టి నేను ఏం చేస్తామంటే -x1 ఇంటూ y2 i. నెక్స్ట్ ప్లస్ y1 i ఇంటూ x2. నెక్స్ట్ అలానే y1 ఇంటూ y -y2 ఇంటూ i అంటే మైనస్ వచ్చింది y1 y2 i స్క్వేర్. ఐ స్క్వేర్ ఫార్ములా కాబట్టి కొంత కన్ఫ్యూజన్ రావచ్చు. ఒక ప్రాబ్లం చేస్తే సెట్ అయిపోతుంది. ఇక్కడ ఇదేముంది? x2 ప్లస్ y2 ఇంటూ ఐ, x2 మైనస్ y2 ఇంటూ ఐ. ఏ ఫార్మేట్ లో ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో కాబట్టి ఏం రాయొచ్చు? x2 హోల్ స్క్వేర్ మైనస్ y2 ఐ హోల్ స్క్వేర్. y2i హోల్ స్క్వేర్. సో ఇక రిమైనింగ్ పార్ట్ సింప్లిఫికేషన్ అమ్మ. సో x1 x2. అలానే ఇక్కడ చూడండి y1 y2 ఉంది. ఐ స్క్వేర్ అంటే -1. సో మైనస్ మైనస్ వన్. y1 y2 ఇంటూ -1. y1 y2 ఇంటూ -1. అలానే ఇక్కడికి వచ్చేసరికి -x1 y2 i ప్లస్ x2 y1 i బై x2 స్క్వేర్ మైనస్ y2 స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్. రెండు ఉంటాయి, y2 స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేసుకుంటే x1 x2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్.
సో కాబట్టి y1 y2 ఇక్కడ y1 మైనస్ ఇక్కడ ప్లస్ ఐ అనేది కామన్ తీస్తారనుకోండి. ఐ కామన్ తీస్తే ఏమవుతుంది? x2 y1 మైనస్ x1 y2, x2 y1 మైనస్ x1 y2 బై y2 x2 స్క్వేర్ నెక్స్ట్ మైనస్ y2 స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ అంటే అంత -1, -1 ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, ప్లస్ y2 స్క్వేర్ అవుతుంది. x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసుకుంటే, అంటే స్ప్లిట్ చేసుకుంటే, ఫ్రాక్షన్ ని స్ప్లిట్ చేసుకుంటే x1 x2 ప్లస్ y1 y2 బై x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇమాజినరీ, ఇదంతా రియల్ పార్ట్. ఇంక ఇమాజినరీ పార్ట్ x2 y1 మైనస్ x1 y2 బై x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ఇంటూ ఐ. సో ఈ ఫస్ట్ దాన్ని రియల్ పార్ట్ అంటారు. రియల్ పార్ట్, ఇది రియల్ పార్ట్. ఓకే, సో ఇట్ ఈస్ ద రియల్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్. జస్ట్ ఇమాజినరీ పార్ట్. మీరు కూల్ గా కూర్చొని మల్టిప్లికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డివిజన్ ఇచ్చినప్పుడు అమ్మ ఎప్పుడు కూడా రేషనలైజేషన్ ఇంపార్టెంట్. అంటే x2 ప్లస్ y2 ఐ ఉంది, న్యూమరేటర్ లోని డినామినేటర్ లోని x2 మైనస్ y2 ఐతో మల్టిప్లై చేయాలి. ఇంకా రిమైనింగ్ అంతా సింప్లిఫికేషనే. ఐ స్క్వేర్ అంటే -1 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఐ స్క్వేర్ అంటే -1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఎనీబడి హ్యావ్ డౌట్? మీరు చేసేటప్పుడు నాతో పాటు అక్కడ స్టెప్ బై స్టెప్ చేసుకుంటా రావాలి. ఓకే, నోట్ నో చేసుకో. డౌట్స్. యూ హ్యావ్ నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకోండి. అదర్వైజ్ వీ విల్ సాల్వ్ వన్ ప్రాబ్లం ఆన్ దిస్ డివిజన్. డివిజన్ డివిజన్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈస్ టేక్ ఇఫ్ z1 ఈక్వల్ టు 3 మైనస్ 7i అండ్ z2 ఈక్వల్ టు 4 ప్లస్ i, దెన్ ఫైండ్ z1 బై z2. z1 by z2. Method is simple. z1 by z2 equal to 3 minus 7i by z2 అంటే 4 plus i. సో రేషనలైజేషన్ ఎలా చేస్తాం? దీంతో మల్టిప్లై చేస్తాం. ఆల్వేస్ ప్రిఫరబుల్ విత్ ద డినామినేటర్. దేంతో మల్టిప్లై చేయాలి? న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను దేంతో మల్టిప్లై చేయాలి? ఎనీబడి? 4 minus I. 4 మైనస్ ఐతో మల్టిప్లై చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. 4 మైనస్ ఐతో మల్టిప్లై చేయండి. 4 minus I by 4 minus I. Now the procedure is simple. Three into 4 minus 3 into I minus 7i into 4 minus 7i into minus I. 7i into minus I by 4 plus I into 4 minus I అంటే a plus b into a minus b అంటే a square minus b square అంటే 4 square minus I square. I square. చాలా మంది చేసే మిస్టేక్ i1 ఒకేలాగా కనపడుతుంది. i1 ఒకేలాగా కనపడతాయి. కాబట్టి మీరు రాసేది కూడా చాలా జాగ్రత్తగా రాసుకోండి. సో దెన్ 3 4s 12 minus 3i (5 by 17) minus 31 by 17. Very good. Subramanyam, very good. Right answer.
Remaining persons do that quickly. 7 fours here, minus 28i, minus 7i square. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 7i స్క్వేర్ బై 4 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అంటే ఇక్కడ మళ్ళా -1. 4 స్క్వేర్ అంటే 16. 4 స్క్వేర్ వచ్చేసరికి మీకు 16. సో ఐలు మొత్తం ఒకవైపు తెచ్చుకోండి. అంటే 12, 7i స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి -7. సో -3i - 28i అంటే -31i బై 16 + 1 17. 12 - 7 ఎంత అండి? 5. సో కాబట్టి 5 - 3i/17. ఇలా రాసి ఆగిపోవద్దు. ఇలా రాసి ఆగిపోకుండా హౌ టు టేక్ ఇంటూ a + bi అంటే 5/17 - 3/17i. వాట్ ఈస్ ద రియల్ పార్ట్ అండి? రియల్ పార్ట్ ఈక్వల్ టు 31, sir. 31. Here it is 31. 31i. 31/17. సో 5/17 రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ వచ్చేసరికి -31/17. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఏం చేశారు? ఫస్ట్ స్టెప్ ఏంటంటే Z1/Z2 చేయమన్నప్పుడు ఈ యొక్క రేషనలైజేషన్ చేశారు. 4 - i అండ్ 4 - iతో న్యూమరేటర్లోను డినామినేటర్లోను మల్టిప్లై చేశారు. ఇక్కడ మళ్ళీ 4 + i × 4 - i అంటే a + b × a - b ఫార్ములా a² - b². అదే ఇక్కడ అప్లై చేసేయచ్చు. మళ్ళీ కొత్తగా 4 × 4 i × i అవన్నీ చేయాల్సిన పని లేదు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఫాస్ట్గా వెళ్తున్నాను అనేటువంటి భావన వద్దు. మీ డౌట్ ఉంటే నేను ఆగిపోతాను, ప్రాబ్లం లేదు. వర్షిని అర్థమైందమ్మా? సాయి శ్రీ వర్షిని. Yes, sir. ఓకే. సో దీస్ ఆర్ ద 4 కాన్సెప్ట్స్: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇవి అర్థమైతేనే నెక్స్ట్ ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వగలుగుతాం. నౌ లెట్ us టేక్ వన్ మోర్ ప్రాబ్లం. 3 మార్క్స్కి అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవి. ఎక్స్ప్రెస్ 3 + 4i by 2 + 3i in the form of a + bi, where a, b is the subset of R, belongs to R. Express 3 + 4i, 2 + 3i in the form of a + bi. అంటే దాని మీనింగ్ ఏంటి? యూ హ్యావ్ టు సింప్లిఫై దిస్ కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ సింగిల్ కాంప్లెక్స్ నెంబర్. సో టెల్ మీ ద ఆన్సర్. గివెన్ ద వాల్యూ is 3 + 4i by 2 + 3i. ఏం చేయాలి దీన్ని? 3 + 4i by 2 + 3i న్యూమరేటర్లోను డినామినేటర్లోను దేంతో మల్టిప్లై చేయాలి? 2 - 3a. 2 - 3i. వెరీ గుడ్. 2 - 3i by 2 - 3i. సింప్లిఫై చేయండి అమ్మా. సింప్లిఫై అండ్ టెల్ మీ ద ఆన్సర్. జస్ట్ నేను రేషనలైజేషన్ చేశాను. న్యూమరేటర్లోను డినామినేటర్లోను 2 - 3iతో మల్టిప్లికేషన్ చేశాను.
18/13 minus 1/13. Very good, Subramanyam. Right answer. What about others? Remaining persons చేస్తున్నారా? ఏదైనా మీకు అర్థం కాకపోతే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనీష అయిందమ్మా? జతిన్? శశిధర్, కాకినాడ శశిధర్? 3 2s. ఫస్ట్ చేయాల్సిన 3 ఇంటూ 3ని ఈ ఉన్నటువంటి ప్రతి ఒక్క టర్మ్తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 2 మైనస్ 3 ఇంటూ 3i ప్లస్ 4i ఇంటూ 2 మైనస్ 4i ఇంటూ 3i బై 2 ప్లస్ 3i ఇంటూ 2 మైనస్ 3i. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 2 స్క్వేర్ మైనస్ 3i హోల్ స్క్వేర్. సో దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేసుకోండి. సింప్లిఫికేషన్ చేసుకుంటే 18/13 మైనస్ 1/13 i అనేది వస్తుంది. వెరీ గుడ్. ఓకే, శ్రీవర్షిని రైట్. సిస్టర్ ఓకే. ఇక్కడ మీకు ఈ స్టెప్ అండి, ఇది ఫస్ట్ స్టెప్. రెండోది వచ్చేసరికి మీకు దాని యొక్క సింప్లిఫికేషన్, ఇది ఫస్ట్ స్టెప్. దాని నుంచి దీని ఎక్స్ప్రెషన్ సెకండ్ స్టెప్, రేషనలైజేషన్ చేయటం. తర్వాత సెకండ్ స్టెప్ ఇది సింప్లిఫికేషన్ చేయటం. రిలాక్స్డ్గా చేయండి, నో ప్రాబ్లం. 18/13 మైనస్ 1/13i. నెక్స్ట్ ప్రాబ్లం. ఎక్స్ప్రెస్ express 2 plus I by 3 minus 2i in the form of a plus bi. 2 plus I by 3 minus 2i. Solve this one. All of you involve in your problem. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థమైతే 3 మార్క్స్ గురించి ఇక మీరు worry అవ్వాల్సిన పని లేదు. స్కోరింగ్ చాప్టర్ ఇది. జనరల్గా ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఎలా చేస్తామో, మల్టిప్లికేషన్ అక్కడ నార్మల్ నెంబర్స్ చేశారు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏంటంటే మనం కాంప్లెక్స్ నెంబర్స్కి చేస్తాం. So take this function, complex number 2 plus I by 3 minus 2im. దీంతో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్లో 3 plus 2iతో మల్టిప్లై చేయాలి. డినామినేటర్లో 3 plus 2iతో మల్టిప్లై చేయాలి. రివర్స్. 4/13 plus 7/13 సిస్టర్ కే. ఓకే రైట్, వెరీ గుడ్. వాట్ అబౌట్ అదర్స్? సుబ్రహ్మణ్యం ఏమైంది?
చెప్పాలి, అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్పాలి. జతిన్ ఏంటి వాళ్ళు ఏం మాట్లాడట్లా. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీవర్షిని, టెబ్రియాజ్, వెరీ గుడ్. శశిధర్, ఓకే, గుడ్. సో మల్టిప్లై దిస్. డినామినేటర్లోకి వచ్చేసరికి సేమ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, కాబట్టి 3² మైనస్ 2i హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ న్యూమరేటర్లోకి వచ్చేసరికి 2 × 3 ప్లస్ 2 × 2i ప్లస్ i × 3 ప్లస్ i × 2i, i × 2i. So by the simplification, you get 4/13 plus 7/13i. Okay, so take one more problem. Find real and imaginary parts. Real and imaginary parts. Imaginary parts of complex number. Of complex number 3 plus 4i into 2 minus 3i. ఇలా ఇచ్చి అంటే ఇందాక ఏం చేశారు, డివిజన్ లో ఉంది, ఇప్పుడు మల్టిప్లికేషన్ ఇచ్చాను. ఫైండ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ 3 plus 4i into 2 minus 3i. Samanvita, okay, very good. The real part 18, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది, ఎవరు? Imaginary part -1, sir. -1, వెరీ గుడ్. సుబ్రహ్మణ్యం, ఓకే, వెరీ గుడ్. Real part 18, imaginary part -1. Just multiplication of this complex number. 3 × 2 minus 3 × 3i. Next 4i × 2 minus 3i × 4i. 6 minus 9i plus 8i. Minus 3 4s 12, 12 into I square. So then 6 minus I square వచ్చేసరికి -1 కాబట్టి -12 into -1 minus I. 9i minus 9i plus 8i అంటే -1. 6 plus -12 into -1 కాబట్టి 6 plus 12 18. 18 minus I. రియల్ పార్ట్ ఏమవుతుంది, 18 అవుతుంది. ఇమాజినరీ పార్ట్ -1 అవుతుంది. Imaginary part is -1. -1. ఈ సెట్ పెట్టేది రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ రెస్పెక్టివ్లీ అంటాడు. వెరీ గుడ్ శశిధర్, వెరీ గుడ్. నౌ ఫైండ్ అవుట్ లాస్ట్ ప్రాబ్లం. Last problem for today's class. Express 4 plus 2i by 1 minus 2i in the form of, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది కాబట్టి చెప్తున్నా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus bi. 4 plus 2i by 1 minus 2i in the form of a plus bi. సేమ్ ఇలా చేసిందేనమ్మా. డివిజన్ ఇచ్చినప్పుడు డినామినేటర్ని తీసుకుని రేషనలైజేషన్ చేసుకోండి. 1 plus 2i by 1 plus 2i.
1 square minus 2i whole square. 4 into 1 plus 4 into 2i plus 2i into 1 plus 2i into 2i. 0 plus 2i. Subramanyam, very good. 0 plus 2. Shashidhar, cross check your answer. Minus 3 by 5 ఉండదు. Shashidhar K. Kakinada. Shashidhar, cross check your answer. శ్రీవర్షిని 0 plus 2i. ఇక్కడ చూడండి, రియల్ నెంబర్ ఏమైంది? జీరో అయింది. అంటే దీన్ని ఏమంటారు? ఏ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటారు? నాకు చెప్పాను, రియల్ పార్ట్ జీరో అయితే ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంది, కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్యూర్లీ ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్ అంటారు. ప్యూర్లీ ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్. ఇది చూడండి, 4 plus 8i plus 2i plus 4i square by 1 square minus 4i square. సో ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి 4 minus 4 plus 10i by 1 plus 4. సో కాబట్టి ఇది ఏమైంది అంటే 0 plus 10i by 5 అంటే 10i by 5. 10i by 5 అంటే 2i. ఓన్లీ 2i మాత్రమే ఉంది, ప్లస్ ఏమీ లేదు. అయినా ఇది కాంప్లెక్స్ నెంబరే, దీనికి 0 plus 2i ఉన్నట్టు. ఈ యొక్క రియల్ పార్ట్ అనేది 0 అయిపోయింది. రియల్ పార్ట్ ఈక్వల్ టు 0, ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ టు 2. సో ఓన్లీ ఇమాజినరీ పార్ట్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ప్యూర్లీ ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్ అంటారు. ప్యూర్లీ ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అడుగుతారు.